రాష్ట్రంలో ఎండాకాలం 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో తీవ్రమైనటువంటి ప్రతాపము సూర్యుడు చూపెడుతున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయంగా కూడా 2 ప్రధానమైనటువంటి పార్టీలైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ 1500 కార్ల కాన్వాయ్‌తో జగిత్యాల బహిరంగ సభకు ఆల్రెడీ చేరుకున్నారు. అది 5 గంటలకు ప్రారంభం కానుంది. ఇంత తీవ్రమైనటువంటి ఎండలో తన యొక్క వాడివేడి ప్రసంగంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలలో ఏ అంశం మీద ప్రసంగిస్తారు, ఏ అంశాన్ని టార్గెట్ చేస్తారు అంటే ఆయన చేతిలో 2 ఉన్నాయి. ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా అనేటువంటి అంశం అయితే ఆయన ప్రసంగించిన తర్వాత మాత్రమే అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయంగా తన యొక్క శైలి, తన యొక్క వ్యూహము ఏ రకంగా ఉండాలో ఆయన ఎవరికి చెప్పరు, ఎవరిని షేర్ చేసుకోరు. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలిగిన పని, చేసిన పని తానే అనుకుంటాడు. కాబట్టి ఆయన యొక్క షేరింగ్ ఎక్కడ ఉండదు. అందరూ ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. అదే జగిత్యాలలో జీవన్ రెడ్డి 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డలో బ్యారేజ్ ప్రాజెక్టు యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల దృష్టి తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క బ్యారేజ్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వము ఏ మేరకు నష్టము కలిగించింది, ఏ మేరకు పబ్లిక్ ఫండ్స్ను మిస్యూజ్ చేసింది అనబడేటువంటి అంశం అయితే ఉంది. మరొక వైపున రైతు భరోసా యొక్క నిధుల విడుదలను కూడా కాటారంలో బహిరంగ సభ నిర్వహించి విడుదల చేసినటువంటి ఈ యొక్క సందర్భంలో ఏమి జరగనున్నది అని అంటే, ఇప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపున కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరకు విమర్శించుకుంటూ పోతున్నారే తప్ప ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఎవరు ఏమిటి అనబడేటువంటి అంశాన్ని వాళ్ళు మాత్రమే యాక్ట్ చేస్తారు, రియాక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, ఎవరిని చూసినా, ఏమి ఆశలు పెట్టుకున్నా, ఏ ఆశలు నెరవేర్చినా కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశమే. కాబట్టి కేసీఆర్ కంటే ముందు ఎంతమంది సీఎంలను చూడలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ముందు ఇది గతంలో ఉన్నటువంటి ఎంతమంది సీఎంలను చూడలేదు అనబడేటువంటి అంశం అయితే తెలంగాణ ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటుంది.